మాది హైదరాబాద్ సార్. నేను అరవల్లో ఉంటాను. ఓకే. సో నేను ఒక 4 ఇయర్స్ నుంచి ఎంఎండి అంటే మోటార్ న్యూరాన్ డిజార్డర్ అని వ్యాధితో బాధపడుతున్నానండి. ఒక్క సెకండ్ సో విత్ యువర్ దానికి పర్మిషన్ తో నేను రికార్డ్ చేసుకోవచ్చా? చేసుకోండి సార్, చేసుకోండి. ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, కమాన్ సార్. ఇది నాకు లాస్ట్ 4 Recording in ఇయర్స్ నుంచి progress. లాస్ట్ సార్. 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఒక చేతితో స్టార్ట్ అయింది, ఒక చెయ్యి లేపలేకపోయాను. సో వెంటనే నేను హైదరాబాద్ లోనే బంజారా కేర్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ అయిందండి. సో వాళ్ళు మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు, మెడిసిన్స్ వాడుతా ఉన్నా. ఈలోగా రెండో చేతికి కూడా ఎఫెక్ట్ అయింది. సో డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు, మారుస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం తెలియలేదండి. సో వాళ్ళు ఫైనల్ గా 6 months ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ వాడుతా ఉన్నారు. ఇచ్చిన తర్వాత సో నాకు ఏమి ప్రాబ్లం తగ్గట్లేదు. సో వాళ్ళు ఇంకా అనేక రకాల టెస్ట్లు అన్ని చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఎంఎండి మోటార్ న్యూరాన్ డిజార్డర్. సో దీనికి ఈ వారంలోనే మందు లేదు. సో ఏంటంటే మీరు వాడి మందు ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటది, అంతే తప్ప మందు లేదు దీనికని చెప్పారండి. సో అప్పటి నుంచి మందులు వాడుతా ఉన్నాను. ప్రాబ్లం అయితే స్లోగానే పెరుగుతుంది. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ మందులు వాడకపోతే ప్రాబ్లం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, కానీ మందులు వాడుతూ ఉంటే అది స్లోగా పెరుగుతుంది, కానీ అది తగ్గటం అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. సో ఈ మధ్యలో స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ తీసుకోమన్నారు మంత్లీ వన్స్. స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అంటే ఒక్కొక్కటి 1,20,000 1,30,000 తీసుకుంటున్నారు. మంత్లీ వన్స్ తీసుకోమంటున్నారండి. మంత్లీ వన్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ నేను వర్క్ చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. సో అయినా కానీ నేను నా స్టేజ్కి మించి ఒక 25 lakhs ఖర్చు పెట్టానండి. సో ఈ సమయంలో నాకు అనుకోని రీతిగా మా పాస్టర్ గారి ద్వారా బివిఎస్ ప్రసాద్ గారి పరిచయం అయ్యి, బివిఎస్ ప్రసాద్ గారి ద్వారా రమణ గారి పరిచయం అయ్యి, ఇద్దరు కూడా నాకు ఇట్లా ఈ వాల్టన్, సో విప్రోటెన్, VR4 రెండు వాడండి మీకు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. సో నేను నేనైతే విశ్వాసం కలిగి, సో పాస్టర్ గారి ద్వారా పరిచయం అయింది కదా, సో ఇన్నాళ్ళు ఎన్నో రకాల మందులు వాడాను, ఈ విధంగా అయినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో సో December 11th నుంచి స్టార్ట్ చేశానండి. సో December 11th నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ 3 months అయింది ఇప్పటికి. సో నేను ఇది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత 1 week 10 days తర్వాత నా బాడీలో కొద్దిగా చేంజెస్ ఏమంటే బాడీ అనేది గట్టిపడిందండి. సో మొదటగా లూజ్ గా ఉండేది బాడీ, గట్టి పడటం స్టార్ట్ అయింది. సో తర్వాత పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ నాకేంటంటే కాళ్ళు, చేతులు, తల, ఒక రకమైనటువంటి పెయిన్స్, భరించలేని పెయిన్స్ వచ్చాయి. కానీ అది నేను రమణ గారితో ప్రసాద్ గారితో చెప్తే ఇది నీకు మంచి షైను, సో నీకు ఇది కంటిన్యూ చేయి, 6 months to 1 year వాడితే మీకు కంట్రోల్ అవుతుంది, కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో నాకు VR4 రెండు వాడుతున్నాను. సో ఎంతో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సార్, అయినా కానీ సో నాకు రిజల్ట్ కనపడుతుంది. అంటే నాకు బాడీలో కొద్దిగా శరీరం గట్టిపడుతుంది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఇంతకాలం వేరే మందులు వాడినప్పుడు ఈ ప్రాబ్లం లేదండి, అంటే ఈ రిజల్ట్ అనేది కనపడలేదు. సో ఇది వాడినప్పుడు బాడీలో ఏదో చేంజెస్ అయితే కనపడుతున్నాయి. సో దేవుడు ఏ విధంగా నన్ను స్వస్థపడతాడనే విశ్వాసంతో అది డబ్బుల పరంగా ఎంత ఇబ్బంది అయినా కానీ వాడుతున్నానండి. సో అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి విత్ ఫ్యామిలీ సపోర్ట్ తోటే వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలన్నా వీళ్ళు పట్టుకోవాలి. అంతకుముందు అదే కండిషన్, ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉన్నాను, కానీ కొంచెం బాడీ గట్టిపడటం, పెయిన్స్ అయ్యి వచ్చి, అంటే నేను ప్రాబ్లం అనేది పెరగట్లేదేమో అని అనిపిస్తుందండి. నా సెన్స్ అట్లా అనిపిస్తుంది. సో దేవుడి వల్ల ఈ మందులు ఈ కంటిన్యూ చేస్తే 6 months 1 year అయితే నా పని నేను చేసుకోగలుగుతాను విశ్వాసంతో ఈ VR4 వాడుతున్నానండి. ఇదే నా టెస్ట్ మనీ సార్. అయితే ఈ మోటార్ న్యూరాన్ డిజార్డర్ కి ప్రపంచంలో మందులు లేదంటారు కదా సార్. నెలలో మీకు 1,20,000 పెట్టి ఇంజెక్షన్ చేసుకోమనే వాళ్ళ? అవును సార్, అవును. అలా మీరు వేయించుకున్నారా సార్?
వేయించుకున్నాను సార్. నేను ఒక 7-8 తీసుకున్నాను సార్. ఓకే. అప్పుడు 7-8 తీసుకున్నారంటే దాదాపు మీరు ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఓన్లీ అవును సార్. ఇంజెక్షన్స్‌కి. ఇంజెక్షన్స్‌కి అవును సార్. అవును. టోటల్‌గా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు సార్ ఈ సమస్య వచ్చిన తర్వాత? 25 lakhs అండి. ఓకే. సో, అప్పుడు అవన్నీ వాడినప్పుడు రాని ఇది అప్పుడు వాడినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ లేవా? మీరు బయట ఇటువంటి ట్రీట్మెంట్ ఫీలింగ్స్ తీసుకున్నప్పుడు? ఏమి లేవండి. అవును. అటువంటి ఓకే. ఫీలింగ్స్ పెయిన్స్ రావటము, బాడీ అనేది గట్టిపడటం, ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు. ఇది వాడిన తర్వాత ఆ ఫీలింగ్స్ వచ్చాయి. ఫీలింగ్సే కాదు, నిజంగా కూడా బాడీ గట్టిపడటం, పెయిన్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. అదే. చిన్నగా ఇప్పుడు బాత్రూమ్‌కి కాస్త లేచే ఇది గోడ పట్టుకొని నడవగలిగే విధంగా అయ్యారా? అంతకుముందు ఎవరో ఒకరు సపోర్ట్ లేదు ఉండేదన్నారు. సార్. లేదు. లేదు. నన్ను పట్టుకునే తీసుకెళ్ళాలి వీళ్ళు ఇప్పుడు కూడా. ఓకే. సో, మీ బాడీలో అయితే చేంజింగ్ అనేది వచ్చింది. కొంచెం అది బాడీ గట్టి పడుతుంది. ఆ! సో, అంటే విపరీతమైన పెయిన్స్ అయి వచ్చాయి సార్. సో, ఓకే. దానివల్ల నాకు ప్రసాద్ గారు, రమణ గారు ఆ మంచి షైన్ మీరు ఇది కంటిన్యూ చేయండి అని చెప్పారు. వెరీ గుడ్. సో, అదే విశ్వాసంతోటి కంటిన్యూ చేస్తున్నాను సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీకు ప్రొడక్ట్ ఇచ్చిన రమణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. థాంక్ యూ సో మచ్ కామేశ్వరరావు గారు వచ్చి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాట్లాడినందుకు. సార్. రమణ సార్. రామేశ్వరరావు గారు నమస్తే అండి. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్ కామేశ్వరరావు గారు. సార్ సార్, మీకు వీడియోకి ఇబ్బంది కానీ వీలైతే ఒకసారి కెమెరా ఆన్ చేయండి. మీ ఫోటో అయినా కనీసం కనిపిస్తుంది. ఓకే సార్. అంటే నాకు నెట్ పైన ఉంటాయి. ఓకే సార్. ఓకే సార్. ఒక్కసారి అసలు మీ పొజిషన్ ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు కలవలేకపోయాను. సార్ ఓకే. ఓకే. సార్. ఓకే. కనపడుతుందా సార్? కనబడుతున్నారండి. సార్ యాక్చువల్గా మీ కండిషన్ ఏంటంటే ఒకప్పుడు డిటరేట్ అవుతా ఉండేది. రాను కూడా మీ సిచ్యువేషన్ అనేది క్షీణించిపోతా ఉండేవి కండరాలు. యెస్. అది మీరు ఎప్పుడైతే VR4 కన్జంప్షన్ మొదలు పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగే డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆ డిటరేషన్ స్టేజ్ అనేది స్టాప్ అయిందండి. సో వన్స్ డిటరేషన్ స్టార్ట్ అయిన తరువాత మీకు మళ్ళీ అగైన్ అక్కడ నుంచి సెల్ రీజనరేట్ అవుతూ మళ్ళీ కండిషన్ ఇంప్రూవ్మెంట్ స్టేజ్ అనేది మొదలైంది సార్. సో ఖచ్చితంగా మీరు వాడండి. 100% మీ పనులు మీరు చేసుకోవడానికి మీరు నమ్మే ఆ దేవుడి సహకారంతో ఈ ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుందని నేనైతే 100% విశ్వసిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి కామేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. సో మీరు చూశారు, ప్రపంచంలోనే మందులు లేని ఒక సమస్యకి ఈరోజు మనం బివి రమణ గారి ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చేశాం. MND అనేది చాలా పెద్ద విషయం సార్. తెలిసిన వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది. మరి అటువంటి దానిలో కూడా ఒక మంచి ఫలితాలు రావడం అనేది గొప్ప విషయం. ఈ నల్ల అల్లానికి ఉన్నటువంటి గొప్పతనం అని భావిస్తా ఉన్నాం. మరి రమణ సార్, నెక్స్ట్ మీ తరపున ఎవరిని అన్మ్యూట్ చేయమంటారు? సార్ అందులో రెడ్మీ నోట్ ఐ థింక్ బాలకృష్ణ గారు వారు రెడ్మీ నోట్